ఈ వీడియోలో లాంటి ఇంగ్లీష్ సంభాషణలు పలికినప్పుడే మీకు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది. ఏమాత్రం సిగ్గుపడకుండా నాతో పాటు ప్రాక్టీస్ చెయ్యండి. మీరొక మాల్ లేదా సూపర్ మార్కెట్ ఎంప్లాయీ లేదా కస్టమర్ అయినప్పుడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాము. ఎక్స్క్యూజ్ మీ, where can I find the bread? ఎక్స్క్యూజ్ మీ, బ్రెడ్ ఎక్కడు ఉంది? It's in aisle 3 near the dairy section. అది 3వ వరుసలో పాల ఉత్పత్తుల విభాగం దగ్గర ఉంది. Thank you. Also, do you have fresh oranges? ధన్యవాదాలు. అలాగే మీ దగ్గర తాజా నారింజ పండ్లు ఉన్నాయా? Yes, they are in the fruit section at the front. ఉన్నాయి. అవి ముందువైపున ఉన్న పండ్ల విభాగంలో ఉన్నాయి. Great. Where do I pay? మంచిది. డబ్బులు ఎక్కడ చెల్లించాలి? The checkout counters are just past the vegetables. కూరగాయల విభాగం దాటిన వెంటనే చెల్లింపు కౌంటర్లు ఉన్నాయి. థాంక్స్ సో మచ్. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ సంభాషణ మీరు, నేను ప్రాక్టీస్ చేద్దాం. కస్టమర్ తన మాటలు పలుకుతాడు. మీరు ఎంప్లాయీ మాటలు పలకండి. Excuse me, where can I find the bread? Thank you. Also, do you have fresh oranges? Great. Where do I pay? Thanks so much. ఇప్పుడు నేను ఎంప్లాయీ మాటలు పలుకుతాను. మీరు కస్టమర్ మాటలు చెప్పండి. మీరు స్టార్ట్ చెయ్యండి. It's in aisle 3 near the dairy section. Yes, they are in the fruit section at the front. The checkout counters are just past the vegetables. That's it.